అప్పు తీసుకొచ్చి చేయొచ్చు అంటే అది ఎక్స్పీరియన్స్ వాళ్ళే చేయాలి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళే. నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వగలను, నాకు దీన్ని సంపాదించుకొని ఆ ఇంట్రెస్ట్తో సహా ఇంకా సంపాదించుకొని లాభంలో నేను ఇవ్వగలను అనే ఒక నమ్మకం ఉంటేనే చేయాలి. లేదంటే ఏదో నేను 100% వితౌట్ నాలెడ్జ్ ఏం చేయలేం సార్. ఇక్కడ వచ్చి కంప్లీట్గా ఫస్ట్ చూడండి, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి సార్. స్టాక్ మార్కెట్ మాత్రం గవర్నమెంట్ ఎందుకు కోర్స్ పెట్టలేదు? అవును, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అనలిస్ట్ అయిపోయారు యూట్యూబ్లో వాటిలో. అంటే అది దానికి నేను సమాధానం చెప్పలేను కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సే కదా. అంటే ఇప్పుడు వాళ్ళని చెక్ చేస్తారు జనాలు. కోర్స్ లాంటిది ఎందుకు ఉండకూడదు అంటారు? మీరు అడిగిన పాయింట్ ఇది ఫినిష్ చేసేస్తాం. వాళ్ళని ప్రజలు చూసుకుంటారు, ప్రజలు చెక్ చేస్తారు. మీరు అన్నారు కదా 1000 మంది ఉన్నారని, 1000 మందిని ప్రజలు వచ్చి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సార్ పీపుల్స్ వచ్చి చాలా ఇంటెలిజెంట్, చాలా మంది కోచింగ్ క్లాసులను ఇస్తున్నారు, టెక్నికల్ అంటున్నారు, ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని ఇస్తున్నారు. అయితే ప్రజలు వచ్చి చూస్తారు. మనకంటే 1000 రెట్లు తెలివైన, ఓకే, అంటే వీళ్ళు చెప్పిన వాటిలో ఎన్ని కరెక్ట్ అయింది, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు, స్థిరపడతారు. మిగతా వాళ్ళు మీరు అన్నట్టు 100 ఛానళ్ళు ఉన్నా కూడా 10 ఛానళ్ళు ఉంటుంది, 90 ఛానళ్ళు వెళ్ళిపోతుంది. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంటా, టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంటా? సార్ నా వరకు టెక్నికలే సార్ నేను చెప్తాను. ఓకే, ఫండమెంటల్ వచ్చి ఫండమెంటల్ నిఫ్టీ 50 కంపెనీలు ఉన్నాయి. గవర్నమెంటే మనకి చూడండి నిఫ్టీ 50లో నిఫ్టీ 50 సెన్సెక్స్ 30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తాను వినండి, మీరు ఫండమెంటల్ అడుగుతున్నారు కాబట్టి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిఫ్టీ 50లో ఇప్పుడు ఒక 2 కంపెనీలు తీయబోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గుతుంది. ఒక 2 కంపెనీ యాడ్ అవుతుంది. అప్పుడు ఈ 2 కంపెనీ తీసేసి 2 యాడ్ చేస్తున్నారంటే అది మంచి కంపెనీలే కదా. తీసేసిన కంపెనీ చెడ్డ కంపెనీ అనట్లేదు, వాళ్ళని తీసి నిఫ్టీ నెక్స్ట్ 50లో వేస్తారు. కాబట్టి ఫండమెంటల్స్ వచ్చి ఎప్పుడు ఫండమెంటల్స్ ఒక 20% మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 90% ఒక 80% వచ్చి టెక్నికలే సార్. మీరు ఎవరైనా అడగండి, ఎక్కడైనా మీరు ఎన్నో చార్ట్స్ చూపిస్తారు. అందరూ టెక్నికల్ ఇప్పుడు అందరూ తెలుసు కదా, అన్ని చోట్ల ఈ క్యాండిల్ స్టిక్ థియరీ, ఆ థియరీ లేదు సార్. దీంట్లో ఇంకా కొంచెం చాలా డీప్గా వెళ్ళాలి. డీప్గా వెళ్ళి ఒక స్టాక్ని కరెక్ట్గా టైం ఫ్రేమ్తో చెప్పాలి. బ్రేక్అవుట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా సార్. ఇప్పుడు నేను ఏ స్టాక్ అనలైజ్ చేసినా కూడా విత్ టైం ఫ్రేమ్, టార్గెట్స్, లాస్ అంటే నేను అనేది సక్సెస్ ఇట్ ఈస్ అ పార్ట్. నాది ఒక 80-90%. స్టాప్ లాస్ ఇంపార్టెంటా? 100%. ఇట్ ఈస్ అ బ్రేక్ లాగా. స్టాప్ లాస్ లేకుండా ట్రేడే చేయకూడదు. కంపల్సరీ స్టాప్ లాస్ ఉండాలి. అది లేకపోతే అసలు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఇంకోటి, మనం ఒక స్టాక్లో ఎంటర్ అవుతున్నామంటే ఫస్ట్ దానికి టార్గెట్ ఏంటి, ఎన్ని రోజుల్లో మనం ఆ టైం ఫ్రేమ్ ఉంటుంది, ఇంకోటి ఆ స్టాక్లో మనము ఓర్పుగా ఉండగలమా అనేది ఇంపార్టెన్స్. ఓకే, సో నెక్స్ట్ 1-2 months చాలా క్రూషియల్. 24 అంతా కూడా పెద్ద ఒడిదుడుకులే ఉంటుంది. పెద్ద ఇంత ఫాస్ట్గా ఏదైతే మూవ్ అయిందో అదైతే జరగదు సార్. పడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అంటారు 20-30% కరెక్షన్ కదా, ఆ 20-30% కరెక్షన్ను రికవర్ చేసుకునేందుకు ఎంత సమయం పడుతుంది సార్? ఇప్పుడు ఎట్లా జరగబోతుందంటే మార్కెట్ ప్రిడిక్షన్ క్లియర్గా చెప్తాను సార్. ఇది నా ప్రిడిక్షను. నెక్స్ట్ June 15 తర్వాత మార్కెట్ క్రాష్ అవుతుంది. మళ్ళీ జూలై నుంచి ఆగస్ట్ దాకా ఒక అప్ ఉంటుంది సార్. మళ్ళీ ఆగస్ట్ నుంచి మళ్ళీ డౌన్. ఇక ఇదే చెప్పాను కదా, ఈ ఒడిదుడుకులు అనేది స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్కెట్ అంటే వొలటాలిటీ కంటిన్యూ అవుతుంది. వొలటాలిటీ ఈ ఇయర్ అంతలాగే ఉంటుంది. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఒక మంచి పారామీటర్స్ కానీ ఉంటే మార్కెట్. బట్ నేనేమంటానంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏం భయపడాల్సిన పని లేదు. మరి వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు దివ్వకూడదా? ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే వాళ్ళు 10 times ప్రాఫిట్లో ఉన్నారు కదా. ఓకే సార్, వాళ్ళు కొన్ని 100 కోట్లలో ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. షార్ట్గా ఇన్వెస్ట్ FIIs, DIIs ఎట్లా ఉంటుంది మూమెంట్? వాళ్ళు ఉంచుతారా, వాళ్ళు తీసేస్తారా? వాళ్ళు తీరు సార్. వాళ్ళు తీసేస్తే ట్రేడింగ్ జరగదు కదా. ఓకే, వాళ్ళు ఇంకా కొంటారు. ఓకే,
మార్కెట్ ఇప్పుడు క్రాష్ అవుతుంటే వాళ్ళే కొంటారు. బట్ క్రాష్ అవ్వాలంటే ఎవరో ఒకరు దివ్వాలి కదా, ఎఫ్ఐఎస్ తీస్తేనే కదా క్రాష్. స్టాక్ మార్కెట్లో రెండే కాన్సెప్ట్ సార్. ఫస్ట్ పాయింట్, మనం కరెక్ట్గా చేస్తే మనకి డబ్బు వస్తుంది, మనం రాంగ్గా చేస్తే మన డబ్బు ఇంకొకరికి వెళ్తుంది. మనం కరెక్ట్గా చేసే రూట్లో మనం ఉండాలి. ఇక్కడ చాలా మంది నష్టం. మెటల్స్ వీటి ఫ్యూచర్ ఏంటి? గోల్డ్ మీరు అడ్వైజ్ చేస్తారు? గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై. గోల్డ్ ఆల్రెడీ నేను చెప్పాను సార్, 65,000లో బై చెప్పాను. ఈ ఇయర్ టార్గెట్ 73,000 74,000 ఆల్రెడీ టార్గెట్ చెప్పాను. టార్గెట్ వచ్చింది. మరీ ఎక్స్టెండ్ టార్గెట్ అంటే 77,000 చెప్పాను. మేబీ 77,000 కూడా టచ్ అవ్వచ్చు. పడిపోద్దా ఇప్పుడు? పడదు పడదు పడదు. ఎందుకు? రీజన్ ఏమంటారు? లేదు, ఈ ఇయర్ పడదు. ఈ ఇయర్ పడదు. 80,000 దాకా కూడా పోద్దా? పోవచ్చు. నేను చెప్పిన టార్గెట్ ఇప్పుడు వచ్చేసింది. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక 4 months ముందు చెప్పాను, 65,000లో కొనమని చెప్పాను, 74,000 టార్గెట్ చెప్పాను. ఇంకా మరీ ఎక్స్టెండ్ అయింది. ఎందుకు అసలు గోల్డ్ కు అసలు తిరిగే లేకుండా పోతుంది? నా చిన్నప్పుడు 5,000 ఉండేది, 80,000, 73,000 దాకా వచ్చింది సార్. గోల్డ్ వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్. గోల్డ్ దానికి ఇంకో కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక 10 to 20% దిగితేనే వెళ్ళి జనాలు కొనేస్తారు. అంటే గోల్డ్ అంటే లవ్, ఎస్పెషల్ ఇండియా. బంగారం అంటే మన వాళ్ళకి ప్రేమ. ఏంటి పడిపోయిందా కొను. అది ఇంకొకటి, లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా, ఈ గోల్డ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళు ఎంత ధైర్యంగా ఇస్తున్నారంటే గోల్డ్ లోన్స్ కూడా ఎంత పెరిగినా ఒక 20% అలా పెట్టేసి 80% ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు 20% కంటే కింద పడదు అని అదొక కాన్ఫిడెన్స్లో ఉంది, అదొక ఇదిగా వెళ్తుంది. బట్ గోల్డ్ వచ్చి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్. బట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎవ్రీ 10 yearsకే ఒక సైకిల్. చూడు 2010లో ఇప్పుడు మీరు చెప్పిన టార్గెట్ అచీవ్ అయింది. 65,000 దగ్గర మీరు చెప్పారు బై చేయమని. 73 అన్నారు, 73 రీచ్ అయింది. 74 చెప్పాను, రీచ్ అయింది. ఇంకొక ఎక్స్టెండెడ్ టార్గెట్ ఇంకా ఏదైనా బాగా ఎక్స్టెండ్ అయితే 77 దాకా వెళ్ళొచ్చు అని చెప్పాను. అది ఇంకా ఇప్పుడు మీరు కొనే స్టాక్స్ చెప్పారు కదా, ఈ 10-15 రోజుల్లో వదిలించుకునే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 10-15 రోజుల్లో ఈ సెక్టార్ స్టాక్స్ మీరు వదిలించుకోండి అని ఏమైనా చెప్తారా? నేను అలా చెప్పను. నేనేం చెప్తానంటే అసలు టోటల్గానే అమ్మేసి సిట్ ఆన్ క్యాష్ అని అంటాను. మొత్తం సిట్ ఆన్ క్యాష్. ఎందుకంటే అంటాను, ఎందుకు రిస్క్, ఎందుకు అమ్ముకొని బయట కూర్చో. మార్కెట్ రిజల్ట్స్ తర్వాత ఒక క్రాష్ ఎట్లా ఉంది, కరెక్షన్ ఉంది, కరెక్షన్లో కొనుక్కో. ఇంకెందుకు అది ఒకటి పెరుగుద్ది అని అమ్ముకోండి. లేదా 100% సపోజ్ మన దగ్గర 10 lakhs క్యాపిటల్ ఉందా, ఒక 7 lakhs తీసేసాయి, బయట 3 lakhs మాత్రం పెట్టు. సపోజ్ సార్ మార్కెట్ సార్ ఇప్పుడు గురుప్రసాద్ చెప్తున్నారు, నేను చెప్పిందే జరగాలని లేదు, పైవాడు కూడా ఒకడు ఉన్నాడు పైన. కాబట్టి భగవంతుడు. సక్సెస్ రేట్ ఎంత మీదైనా స్టాక్ మార్కెట్లో జనరల్గా అనలిస్ట్ అయినా? సార్ నా వరకు నేను సక్సెస్ రేట్గా నేను ఎప్పుడు థింక్ చేసేది, నేను ప్రిడిక్ట్ చేసుకుంటాను కదా, 90% ఉంది సార్. 10% తప్పైనా కూడా ఉంటాయి. 90% ఈజ్ గుడ్ స్ట్రైక్ రేట్. నేను చెప్పింది కాదు, నేను రికమెండ్ చేసి వాళ్ళు సంపాదించిన వాళ్ళు చెప్పినారు. ఇది నేను చెప్పింది కాదు. నేను కొన్ని వేల స్టాక్స్ చెప్పున్నాను మీడియాస్లో, మన మీడియాస్ అంటే పలు మీడియాస్లో చెప్పున్నాను. కొన్ని వేల స్టాక్స్ చెప్పున్నాను. వేల స్టాక్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీరు 100 స్టాక్స్ ఇస్తే 10 స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, 90 స్టాక్స్ టార్గెట్ వచ్చింది. అప్పుడు మనకు తెలుస్తుంది కదా మన ప్రిడిక్షన్. అది సో ఫైనల్గా మీరు అల్టిమేట్గా సలహా ఇస్తుంది, ఈ 10 రోజుల్లో మీరు సిట్ ఆన్ క్యాష్ తీసుకొని పక్కన పెట్టండి. June 4th నుంచి 15th వరకు ఏదైనా పెరిగినా సరే అది టెంపరీ ఫేజ్ మాత్రమే. సో అదే మీ అకాడమీ ద్వారా కూడా అందరికీ అదే చెప్పారు? నా స్టూడెంట్స్కి నేను ముందే చెప్పేసాను. వాళ్ళంతా రెడీ అయి ఉన్నారా? వాళ్ళంతా సిట్ ఆన్ క్యాషే. సో నెక్స్ట్ ఇప్పుడు బయింగ్లో తర్వాత పడిపోయిన తర్వాత బయింగ్లో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్కి ఇవ్వాలా ప్రియారిటీ, లార్జ్ క్యాప్స్కి ఇవ్వాలి? లార్జ్ క్యాప్స్కి ఇవ్వమంటాను సార్. ఎందుకంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్కి వచ్చి కొద్దిగా టైం ఇవ్వండి.
ఎందుకంటే అది ఇంకా కూడా పడడానికి అవకాశం ఉంది. నేను ఎక్కువ లార్జ్ క్యాప్స్కి ఇవ్వమంటాను. ఓకే. అది ఎందుకంటే లార్జ్ క్యాప్స్లో వచ్చి రికవరీ వచ్చి బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక స్టాకు 1000 రూపాయల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 దాకా వచ్చింది అనుకోండి, అక్కడ కొనేయాలి. సెక్టర్ వైజ్ చూసుకుంటే ఫార్మా, మెటల్స్, లేకపోతే సార్ ఫార్మా, మెటల్స్, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్, ఈ సెమీ కండక్టరు. బ్యాంకింగ్ స్టాక్స్ ఎట్లా ఉంటాయి? బ్యాంకింగ్లో మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది ఒక 3 స్టాక్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్. ఎస్బీఐ తిరుగులేనిది, ఎప్పుడు లాభాలు వస్తూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఇంతవరకు నష్టాలు చూడని వాళ్ళు లేరు. అంటే అసలు నష్టమే లేదు ఇన్వెస్ట్మెంట్లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటివన్నీ కొద్దిగా మంచి ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కూడా తీసుకోవచ్చు. ఐసిఐసి ప్రైవేట్ సెక్టర్ నో ప్రాబ్లం సార్. సార్ ప్రైవేట్ సెక్టర్ ఈ 3 బ్యాంకులు మోనోపోలీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి. ఓకే. ఇక మనం పిఎస్యులో నేను రికమెండ్ చేసేది వచ్చి ఇంకో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా మంచి ఫండమెంటల్గా బాగున్నాయి. ఓకే. మోటార్స్, వెహికల్స్, హెచ్ఎస్ మోటార్స్, ఎట్లా ఉంటుంది? హెచ్ఎస్ మోటార్స్ వండర్ఫుల్ స్టాక్. రిటర్న్స్ ఎప్పుడు అంటే దాదాపు 500 రూపాయల నుంచి మనం చూస్తున్నాము. నేను చూశాను 36,000 వెళ్ళింది హెచ్ఎస్ మోటార్స్. మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటివి సాఫ్ట్వేర్ సంబంధించి. టీసీఎస్ మోనోపోలీ. ఇక ఇవన్నీ మిగతా అంతా మామూలే. టీసీఎస్ని కొట్టింది ఏం లేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ సార్ రెండు ఈక్వల్. సో లార్జ్ క్యాప్స్లో ఇప్పుడు ఉండడం బెటర్ సార్. నేనేమంటే నిఫ్టీ 50లో సపోజ్ ఎవరి దగ్గర ఒక 50 lakhs ఉంటే అన్ని కంపెనీలు ₹1,00,000 కొనిపెట్టేయండి ఈ క్రాష్లో. ఇప్పుడు కాదు, క్రాష్ పడ్డ తర్వాత కొని పెడితే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఆ 50 లక్షలు అనేది ఒక 75-80 లక్షలు అయి ఉంటుంది.